మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాల రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. గులాబీ కటౌట్లు మాయమై హస్తం పార్టీ హవా నడుస్తుంది అనుకుంటే అక్కడ సీన్ రివర్స్ అయింది. సొంత పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. క్యాడర్ మాది, పవర్ మీద అంటూ సీనియర్ నేత జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య వార్ పీక్స్ కు చేరింది. జగిత్యాల రాజకీయ చదరంగంలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల శాఖలు పతాక స్థాయికి చేరాయి. సాధారణంగా ఎన్నికలంటే అధికార ప్రత్యర్థి పార్టీల మధ్య పోరు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం సీన్ వేరుగా ఉంది. అధికార కాంగ్రెస్ లో ఒరిజినల్ వర్సెస్ జంపింగ్ వార్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ భీష్ముడు జీవన్ రెడ్డికి ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు మధ్య అస్సలు పొసగటం లేదు. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను మోసిన జీవన్ రెడ్డి ఒకవైపు, బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తున్న సంజయ్ కుమార్ మరోవైపు జగిత్యాల గడ్డపై ఆధిపత్యం కోసం తలపడుతున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగంగానే ఠీ అంటే ఠీ అనే స్థాయికి వెళ్లటంతో కార్యకర్తలు ఎటు వెళ్లాలో తెలియక అయోమయంలో పడిపోయారు. ముఖ్యంగా మున్సిపల్ టికెట్ల పంపిణీ విషయంలో వీరి మధ్య రచ్చ రోటికెక్కింది. కాంగ్రెస్ లో టికెట్లు ఇవ్వడానికి సంజయ్ కుమార్ ఎవరు అంటూ జీవన్ రెడ్డి సంధించిన అస్త్రాలు జిల్లా రాజకీయాల్లో భూకంపం సృష్టించాయి. తన అనుచరులకే బీ ఫార్మ్స్ ఇవ్వాలని, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారికే ప్రాధాన్యత ఉండాలని ఆయన పట్టుపడుతున్నారు. ఆయన కూడా టికెట్ ఇచ్చడానికి, ఆయన ఎవరు బాబు టికెట్ ఇవ్వడానికి? మీరు కూడా చిత్రం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ అయితే ఇచ్చిందో వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఉన్నారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజగి నందన్న గారు ఉన్నారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్ గారు ఉన్నారు. ఎవరికి ఇచ్చిన వాళ్ళు ఇస్తారు బాబు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకంటే ఆయనకు సన్నిహితుడా? మాదొక పార్టీ, ఒక కథ. మేము కలిసి పనిచేసినావు, కలిసి పని చేస్తున్నాం. నువ్వు ఏ పాటో నీకు తెలియదు, నువ్వు మాట్లాడితే ఎట్లనే? మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఏమాత్రం తగ్గటం లేదు. తాను ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నానని, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని అంటున్నారు. తనను విమర్శించే ముందు జీవన్ రెడ్డి 1కి 2 సార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వానికి మద్దతుగా నిలబడే అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారని సంజయ్ చెబుతున్నారు. ఆనాడు మాట్లాడే జీవన్ రెడ్డి గారికి ఈనాడు ఇవన్నీ మాట్లాడే వేదిక హక్కు లేదు అని చెప్తా ఉన్నా. రెండవది, జెండా వాడకుండా టికెట్లు తీసుకొని పదవులు పొంది, మంత్రి పదవులు పొందినవారు కాబట్టి వారికి ఇవన్నీ మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్తాము. ప్రభుత్వానికి మద్దతు ఎవరు ఉన్నట్టు వారు కొంటారు. వారు ఇండిపెండెంట్ గా ఉన్నా కానీ ప్రభుత్వానికి మద్దతు చేస్తున్నట్టు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మంచి రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎన్నో విషయాల అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి అత్యధిక నిధులు ఇచ్చింది. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఓట్లేదని చెప్పి ప్రజలకు చెప్తా అని చెప్పి మీ అందరి ద్వారా. ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న ఈ ఈగో వార్ ను చూస్తుంటే మున్సిపాలిటీలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనా లేక వీరిద్దరిలోని ఒకరి వర్గమా అనే ప్రశ్న తలెత్తుతోంది. అధిష్టానం కూడా ఎటూ తేల్చలేక ఇద్దరికీ సమానంగా బీ ఫార్మ్స్ ఇచ్చి సరిపెడుతుందనే చర్చ గల్లీ నుంచి ఢిల్లీ దాకా నడుస్తోంది. జగిత్యాల మున్సిపాలిటీ చరిత్రను ఒకసారి తిరగేస్తే గడిచిన 40 ఏళ్లలో దాదాపు 35 ఏళ్ల పాటు జీవన్ రెడ్డి ఆధిపత్యమే నడిచింది. కానీ 2019లో బీఆర్ఎస్ ఈ కోటను బద్దలు కొట్టింది. ఆ సమయంలో భోగశ్రావణి చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో వచ్చిన విభేదాల కారణంగా ఆమె పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది. ఆ తర్వాత అవిశ్వాస తీర్మానంలో భాగంగా జీవన్ రెడ్డి మద్దతుతో అడువాల జ్యోతి చైర్పర్సన్ పీఠాన్ని అధిష్ఠించారు. అయితే పొలిటికల్ ట్విస్ట్ ఏంటంటే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లోకి రాగానే అడువాల జ్యోతి తన పాత మద్దతుదారు జీవన్ రెడ్డిని కాదని ఎమ్మెల్యే వర్గంలో చేరిపోయారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఇలా నాయకుల మధ్య జంపింగ్లు, ఈక్వేషన్లు మారుతూ ఉండటంతో జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు క్యాసినోను తలపిస్తున్నాయి. కాంగ్రెస్ అంతర్గత కలహాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ స్కెచ్ వేస్తోంది. జగిత్యాల బీజేపీ ఇన్ఛార్జి భోగశ్రావణి ఈసారి ఎలాగైనా కమల జెండాను ఎగరేయాలని పట్టుదలతో ఉన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జగిత్యాల టౌన్లో బీజేపీకి పెరిగిన ఓటు బ్యాంకును చూపిస్తూ ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ లోని వర్గపోరు తమకు ప్లస్ అవుతుందని బీజేపీ లెక్కలు వేస్తోంది.
మరోవైపు మొన్నటిదాకా చక్రం తిప్పిన బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో గులాబీ క్యాడర్ పూర్తిగా డీలా పడిపోయింది. నాయకత్వలేమీ స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీని గాడిలో పెట్టేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ ఎల్ రమణకు బాధ్యతలు అప్పగించినా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు మాత్రం నీరసించిపోయారు. కాంగ్రెస్, బీజేపీల దూకుడు ముందు బీఆర్ఎస్ కనీసం పోటీలో ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రమణ లాంటి సీనియర్ నేత సమీక్షలు చేసినా క్షేత్రస్థాయిలో జోష్ నింపటం గగనంగానే మారింది. మొత్తానికి జగిత్యాల మున్సిపల్ పీఠం ఇప్పుడు ఒక పొలిటికల్ థ్రిల్లర్ లా మారిపోయింది. ఓవైపు జీవన్ రెడ్డి, మరోవైపు సంజయ్ కుమార్. ఈ ఇద్దరిలో అధిష్టానం ఎవరికి మద్దతిస్తుందో, బీఫామ్లు ఎవరి చేతికి వెళతాయో అని కాంగ్రెస్ క్యాడర్లో కూడా గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో అదను కోసం చూస్తున్న బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో కాషాయం జెండా ఎగురవేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మరి ఈ ముక్కోణపు పోరులో అంతిమ విజేత ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.